హై వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్ పోర్టల్. కోర్టు ఉద్యోగాల కోసం ఎదురుచూసే అభ్యర్థులకి మంచి అవకాశం అయితే వచ్చింది. సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా నుండి జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఏపీ, తెలంగాణ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. మన రాష్ట్రంలోనే సెంటర్ ఇచ్చారు. మీకు స్టార్టింగే 72,000 శాలరీ అయితే వస్తుంది. ఆసక్తి ఉన్న వారు అప్లై చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్ లింక్స్ ఇచ్చాను. ఇప్పుడు డీటెయిల్స్ మనం చూద్దాం. ముందుగా ఇంపార్టెంట్ డేట్స్. మార్చ్ 8 చివరి తేదీ ఆన్లైన్ ద్వారా అప్లై చేయడానికి. జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ గ్రూప్ బి నాన్ గెస్టెడ్ కేటగిరీ సంబంధించిన పోస్ట్ ఇది. టోటల్ 241 వేకెన్సీస్ ఉన్నాయి. మీకు బేసిక్ పే 35,400 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇతర అలవెన్స్లన్నీ యాడ్ అయిన తర్వాత పెర్ మంత్ 72,000 వరకు శాలరీ వస్తుంది. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. దాంతోపాటుగా ఒక బేసిక్ టైపింగ్ తెలిసి ఉండాలి. మీకు 35 words per minute కంప్యూటర్పై టైప్ చేయగల సామర్థ్యం ఉండాలి. ఇంగ్లీష్. ఇది స్కిల్ టెస్ట్ పెడతారు. ఎవరికన్నా కొంచెం మీకు స్పీడ్ తక్కువ ఉంటే కనుక మీరు దగ్గరలో టైప్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వండి. టైం అయితే ఉంది కాబట్టి మీరు ఎక్కువ టైం దీని గురించి స్పెండ్ చేస్తే కనుక ఈజీగా ఈ టెస్ట్ అనేది క్వాలిఫై అవ్వగలరు. ఏజ్ లిమిట్ మినిమం 18, మ్యాక్సిమం 30. కట్ ఆఫ్ తేదీ వచ్చి మార్చ్ 8. ఏజ్ రిలాక్సేషన్ కూడా అప్లై అవుతుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, డిఫరెంట్ ఏబుల్డ్ పర్సన్స్, ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ డిపెండెంట్స్ ఆఫ్ ఫ్రీడమ్ ఫైటర్స్. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది? మీకు ఆబ్జెక్టివ్ టైప్ పేపర్, జనరల్ కంప్యూటర్ సిలబస్ ఉంటుంది. ఒక 100 క్వశ్చన్స్. ఇందులో ఒక 50 వచ్చి జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది. ఒక 25 వచ్చి జనరల్ యాప్ట్యూడ్, 25 వచ్చి జీకే. తర్వాత ఆబ్జెక్టివ్ టైప్ కంప్యూటర్ నాలెడ్జ్, ఈ 25 క్వశ్చన్స్. మీకు ఇక్కడ 2 hours టైంలో ఈ ఎగ్జామ్ అనేది కంప్లీట్ చేయాలి. తర్వాత స్కిల్ టెస్ట్ 10 minutes టైం ఉంటుంది. ఇందులో 3% వరకు మిస్టేక్స్ అలౌ చేస్తారు. డిస్క్రిప్టివ్ టెస్ట్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, ప్రిసైజ్ రైటింగ్, ఎస్ఏ రైటింగ్, కాంప్రహెన్షన్ పాస్ ఇవన్నీ ఉంటాయి. 2 hours టైం ఉంటుంది. సెలక్షన్ ఏ విధంగా ఉంటుందంటే ముందుగా ఈ యొక్క ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఈ యొక్క టైపింగ్ టెస్ట్, డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటుంది. సో ఇందులో వచ్చిన మార్కుల ఆధారంగా ఇంటర్వ్యూకి షార్ట్లు ఇచ్చేస్తారు. ఈ విధంగా 1:3 రేషియోలో షార్ట్లు ఇచ్చేయడం జరుగుతుంది. మీకు ఫర్దర్ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా వెబ్సైట్ని ఫాలో అవుతూ ఉండండి. ఎగ్జామ్ ఎక్కడ ఉంది? ఏపీలో అనంతపూర్, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం ఇవి సెంటర్స్. తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, వరంగల్. నెక్స్ట్ ఫీజు. ఇక్కడ 1000 and 250 2 కేటగిరీస్ ఉన్నాయి. 1000 వచ్చి జనరల్ ఓబీసీ వాళ్ళకి, 250 వచ్చి ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్, డిఫరెంట్లీ ఏబుల్డ్, ఫ్రీడమ్ ఫైటర్స్ ఈ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకి. ఇది ఆన్లైన్ అప్లికేషన్ పోర్టల్. డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, క్లిక్ చేయండి. ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ముందుగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత లాగిన్ అయ్యి అప్లై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు ఇన్స్ట్రక్షన్స్ క్లిక్ చేస్తే మీకు పీడిఎఫ్ అనేది ఓపెన్ అవుతుంది. మీకు డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఇందులో మీకు ఇంపార్టెంట్ డేట్స్ ఉంటాయి. తర్వాత జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఏం డాక్యుమెంట్స్ కావాలి, వాటి యొక్క సైజ్ ఎంత, ఏ ఫార్మాట్లో ఉండాలి, ఏ విధంగా అప్లై చేయాలి, స్టెప్ 1 ఏమిటి, స్టెప్ 2 ఏమిటి. ముందుగా బేసిక్ రిజిస్ట్రేషన్, ఆ తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేయాలి. అందులో ఫోటోగ్రాఫ్ ఇమేజ్, సిగ్నేచర్ ఇమేజ్, ఏ కలర్ పెన్తో సైన్ పెట్టాలి, వాటి యొక్క సైజ్ ఎంత ఉండాలి, ఏ ఫార్మాట్లో ఉండాలి, డాక్యుమెంట్స్ యొక్క సైజెస్, ఫార్మాట్స్ మొత్తం ఇచ్చారు. ఈ యొక్క సైజెస్ తగ్గట్టుగా మీరు అప్లికేషన్ రెడీ చేసుకోండి. ఒకవేళ బయట మీరు ఎవరన్నా అప్లికేషన్ ఈసేవ సెంటర్లో, నెట్ సెంటర్లో చేసే వాళ్ళైతే కనుక ఈ యొక్క డాక్యుమెంట్ వాళ్ళకి చూపించండి ఒకసారి. దీని తగ్గట్టుగా వాళ్ళు ఆ యొక్క డాక్యుమెంట్స్ రెడీ చేసుకుని అప్పుడు అప్లై చేస్తారు. హెల్ప్ డెస్క్. ఇక్కడ ఫోన్ నెంబర్ ఇచ్చారు. ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి ఏమైనా క్వరీస్ ఉంటే మీరు సమాచారం ఈ ఫోన్ నెంబర్ ద్వారా సమాచారం తెలుసుకోవచ్చు. ముందుగా ఇక్కడ రిజిస్ట్రేషన్ ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. కొంచెం పేజ్ లోడ్ అయిన తర్వాత వివిధ డీటెయిల్స్ వస్తాయి. పోస్ట్ యొక్క నేమ్, మీ యొక్క డీటెయిల్స్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, జనరేట్ ఓటీపీ అంటే మీరు ఇచ్చిన డీటెయిల్స్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేయండి. రిక్వెస్ట్ క్లిక్ చేసి సెక్యూరిటీ కూడా ఎంటర్ చేసి రీవెరిఫై అని మీరు బేసిక్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ మీరు లాగిన్. ఇక్కడ మీరు పాస్వర్డ్ మర్చిపోయినా ఫర్గట్ పాస్వర్డ్ ద్వారా తెలుసుకోవచ్చు. పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ పాస్వర్డ్ ద్వారా మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇది సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా వెబ్సైట్. ఇది మీకు హోమ్ పేజ్లో కొంచెం కింద స్క్రోల్ చేసిన తర్వాత రిక్రూట్మెంట్ ట్యాబ్ అయితే ఉంటుంది. అందులో రీసెంట్గా రిలీజ్ చేసిన నోటిఫికేషన్స్ కానీ లేదా డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఇటువంటి సమాచారం ఇక్కడ పోస్ట్ చేస్తూ ఉంటారు. మీరు ఫాలో అవుతూ ఉండండి. మీ ఫ్రెండ్స్ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా సంబంధించిన జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఆసక్తి ఉంటే అప్లై చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.